పిచ్చుక రాజు తన భార్యతో బయటికి వెళ్ళొస్తాడు. సరేనండి. పిచ్చుక రాజు గూటి నుంచి మార్కెట్కి వెళ్తాడు. అమ్మ ఆడుకుంటాకి వెళ్ళమా? సరే కానీ మీ నాన్న వచ్చేసరికి తిరిగి వచ్చేయాలి. ఎక్కువ దూరం వెళ్ళకండి. పక్కనే ఆడుకుంటామమ్మా. బంటి ఇంకా చింటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాణి ఎక్కువ దూరం వెళ్ళకండి అని చెప్తుంది. రాణి ఇంకా ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటుంది. ముందు ఇల్లూడ్చి తర్వాత అన్నం వండుతుంది. అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది. ఆడుకుని అలసిపోయామమ్మా. ముందు మీరు వెళ్ళి మొహం కడుక్కుని రండి. నేను మీకు తినడానికి వడ్డిస్తాను. బంటి ఇంకా చింటూ మొహం కడుక్కొని వచ్చి తల్లిరాని పెట్టిన ఆహారం మొత్తం తినేశారు. ఇంతలో అక్కడికి తండ్రి రాజు వచ్చాడు. మీకోసం ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను, చూడండి. అరే వా, ఐస్ క్రీమ్సా? పక్షి రాజు రాణి చింటూ బంటిలు కలిసి ఐస్ క్రీమ్ తిని ఆ రోజు రాత్రి పడుకున్నారు. ఏమండి, నాకెందుకో వర్షం పడుతుందని అనిపిస్తుందండి. ఒకసారి నేను వెళ్ళి చుట్టూరు చూస్తాను. పక్షిరాజు బయట పడుతున్న వర్షాన్ని చూసి చాలా బాధపడతాడు. మొత్తం ఆకులు ఇంకా గాలి చాలా భయంకరంగా వస్తుంది. ఆకాశం నల్లటి మేఘాలతో ఉంది. ఏమైందండి, ఎందుకలా నుంచున్నారు? బయట నిజంగానే చాలా పెద్ద వాన వస్తుంది. ఇప్పుడు ఇంకొంతసేపట్లో మన గుడిసె కూడా పడిపోతుందేమో. బయట నల్లటి మేఘాలున్నాయి, అలాగే పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి. తుఫాను రావచ్చేమో. ఇప్పుడు ఎలా అండి? మరి ఈ రాత్రికి ఏం చేద్దాము? ముందు వాన పడనివ్వండి, తర్వాత చూద్దాం ఈ గుడిసె ఉంటుందో ఉండదో. సరే అయితే ముందు వాన పడనివ్వు. బయట పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి. పిచ్చుకలు ఉన్న గూడు అటు ఇటు ఊగుతుంది. ఆ ఊగడం ద్వారా పిల్లలు కూడా నిద్ర లేచారు. అమ్మా భయమేస్తుందమ్మా. భయపడకు చింటూ, నేను మీ నాన్న ఉన్నాం కదా. బయటికి వెళ్దాం అంటూ రాజు పిచ్చుక పిల్లల్ని బయటికి తీసుకొస్తుంది. వాళ్ళు చూస్తుండగానే గుడిస నేల మీద పడుతుంది. పదండి వెళ్దాం. అక్కడి నుంచి పక్షులన్నీ అడవిలో ఎగురుకుంటూ తెల్లవారేసరికి ఒక చెట్టు మీద నుంచున్నాయి. ఆహారం తీసుకుని అటుగా వెళ్తున్న ఝాన్సీ పక్షి, ఝాన్సీ, నిన్ను చూసి చాలా రోజులు అయింది. నేను కూడా ఇక్కడే పక్కనుంటున్నాను. కావాల్సినప్పుడు మీరు వచ్చి నన్ను కలవండి, సరేనా? ఇది అసలే ప్రమాదకరం. ఝాన్సీ చెప్పేది పక్షిరాజుకి పక్షురానికి అర్థం కాలేదు. ఇంతలో అక్కడికి కాలా అకీరా వచ్చారు. ఎవరు కాలా వీళ్ళు? గెద్ద ఉన్న చోటుకు వచ్చారు. ఎవరు మీరు? ఇక్కడ ఎందుకుంటున్నారు? ఇంతకి మీరెవరు? ఇది నా స్నేహితుడు గ్రద్ద ఉండే చోటు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అయినా? ఏంటి, గ్రద్ద ఉండే చోట? మాకు అసలు తెలీదు. దయచేసి ఈ విషయం గ్రద్దకు చెప్పకండి. మమ్మల్ని బ్రతకనివ్వదు. అసలే మాకు 2 పిల్లలున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా అవుతుంది. మేము చెప్పలే కానీ మరి మాకేంటి లాభం? మా గ్రద్ద మిత్రుడైతే ఆహారం ఇచ్చేవాడు. ఇది తీసుకుని దయచేసి గ్రద్దకి చెప్పకండి. అలా రాణి పిచ్చుక ఇచ్చిన ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోతాయి. గ్రద్దకి చెప్పగా గ్రద్ద వాళ్ళని చంపేస్తుంది. ఆహారం వస్తుంది. కాల ఆహారం తీసుకుని పక్షిరాజు పక్షిరాణి గురించి గ్రద్దకు చెప్పేస్తుంది. అప్పుడే అక్కడికి పక్షిరాజు ఉంటున్న వాళ్ళ గూడు దగ్గరికి గ్రద్ద వస్తుంది. కాలా చెప్పినట్టు ఇక్కడ పక్షి వాసన వస్తుంది. ఇప్పుడు నేను ఈ కుందేలు తినేసి తర్వాత ఆ పక్షుల్ని తినేస్తా. గ్రద్దకి మన గురించి చెప్పేశాడు. కాలం మోసం చేశాడు. ఇప్పుడు మనం గ్రద్దకి ఆహారమా?
కాల చాలా మోసం చేశాడు. నేనుండంగా మీకేం కాదు. ఆ చిన్న కన్నంలో నుంచి పదండి వెళ్ళిపోదాం అంటూ రాజు ఇంకా రాణి పక్షులు అక్కడి నుంచి చిన్న కన్నంలో తప్పించుకుంటారు. అరే, వాసన వస్తుంది కానీ పక్షులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? కాల నాకు చెప్పాడు కదా పక్షులున్నాయని. ఒక్క పక్షి కూడా లేదేంటి ఇక్కడ? కాల అబద్ధం చెప్పాడా నాకు? రేపొద్దున వాడి సంగతి చూస్తాను. ఝాన్సీ దగ్గరికి వెళ్దామండి. ఈ రాత్రికి ఉందాంలే, పదండి వెళ్దాం. ఝాన్సీ, మమ్మల్ని రోజుకి ఇక్కడ ఉండనివ్వు. అదేంటి రాణి అలా అంటావు? నువ్వు నా స్నేహితురాలివి. నువ్వు కావాల్సినన్ని రోజులు మా ఇంట్లో ఉండొచ్చు. నేను మీ అందరికీ కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తాను. మాది చిన్న ఇల్లే కానీ మీ అందరికీ సరిపోతుందని అనుకుంటున్నాను. మీకోసం ఆహారం కూడా చేస్తాను. ఝాన్సీ పక్షి వచ్చిన వాళ్ళ కోసం మంచిగా ఆహారం సిద్ధం చేస్తుంది. ఆ రోజు అందరూ ఆహారం తిని పడుకుంటారు. కానీ ఇంతలోని బయట పెద్ద వర్షం మొదలవుతుంది. ఆకాశం మళ్ళీ నల్లగా మారిపోతుంది. ఝాన్సీ వాళ్ళున్న గుడిసె కూడా చిన్న చిన్నగా ఊగుతుంది. భయపడకు పక్షి, నేను ఇక్కడ 5 సంవత్సరాలుగా ఉంటున్నాను. పెద్ద వానలు కూడా తట్టుకుంది నా గుడిసె. కానీ ఝాన్సీ ఊహించినట్టు ఈసారి మాత్రం చిన్న వాన పడట్లేదు, చాలా పెద్ద వాన పడుతుంది. వానకి గుడిసె మీద ఉన్న పైకప్పు కూడా ఎగిరిపోతుంది. గుడిసంతా ఊగిపోతుంది. ఎప్పుడు ఇలా జరగలేదు. ఏంటి ఇవాళ కొత్తగా ఇంత పెద్ద తుఫాను అనుకుంటూ అందరూ బయటికి వెళ్ళిపోతారు. గుడిసె వాళ్ళ కళ్ళ ముందే కింద పడిపోతుంది. అందరూ బాధగా ఉంటారు. అయ్యో నా గుడిసె, ఇన్ని సంవత్సరాలుగా నేను దానితోనే ఉన్నాను. మరేం బాధపడకు ఝాన్సీ, మనం పెద్ద చెట్టు మీద ఇంకొక గుడిసె కట్టుకుందాంలే. ముందు ఈ వాన నుండి తప్పించుకోవాలి. పక్షులన్నీ ముందేదైనా చిన్న గుడిసె కనిపిస్తుందేమోనని వర్షంలోనే ఎగురుకుంటూ వెళ్తారు. కానీ ముందు ఏ గుడిసె కూడా కనిపించదు. వాళ్ళు చెట్టు మీద నుంచుంటారు. మన చుట్టుపక్కల గుడిసెలేం కనిపించట్లేదు. ఈ వానలో మనం ఇక్కడే నుంచోవాలేమో. ఇంతలో చింటూ బంటు కింద కనిపిస్తున్న పెద్ద పెద్ద ఆకుల్ని చూసి ఆకులు కిందకి వెళ్తారు. అమ్మా, నాన్న, ఇక్కడ అసలు వాన పడట్లేదు. ఒకసారి వచ్చి చూడండి మీరు కూడా. నిజమే చింటూ బంటి, ఇక్కడ అసలు వాన పడట్లేదు. మరోపక్క కాలవలో ఉంటున్న గుడిసె కూడా వానకి కింద పడిపోతుంది. కాలవాళ్ళు చేసేది ఏమీ లేక తన మిత్రుడి ఇంటికి వెళ్ళాలని మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళ మిత్రుల ఇల్లు కూడా నీళ్ళ మీద పడిపోవడంతో కాల ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళతో పాటే చెట్టు మీద నుంచుంటాడు. వాళ్ళందరూ కలిసి వానలో మరొక చోటుకి వెళ్ళిపోదామని వెళ్తారు. పక్షిరాజా కాసేపు ఆలోచించి పెద్ద పెద్ద ఆకులన్నీ తీసి ఒక చిన్న గుడిసెలాగా కట్టుకుంటాడు. చాలా బాగుంది పక్షిరాజా, పదండి. పక్షిరాజు కుటుంబం అందరూ ఆ చిన్న గుడిసెలోకి వెళ్తారు. కాకులన్నీ వానలో ఎగురుకుంటూ అన్ని గుడిసెలు నేలపాలయ్యాయని ఏదో ఒక గుడిసె కోసం వెతుక్కుంటూ వెళ్తారు. ఝాన్సీ కాలా వాళ్ళను చూసి, కాలా, మేము ఇక్కడున్నాం. కాలా వాళ్ళు కూడా గుడిసెలోకి వచ్చేస్తారు. మీకు ధన్యవాదాలు. ఆకులతో గుడిసె భలే చేసావు ఝాన్సీ. లేదా కిరా, పక్షిరాజు తన భార్య మన కోసం ఇలాంటి గుడిసె కట్టి మిమ్మల్ని కూడా పిలిచారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పండి. మేము చేసిన తప్పులకి మమ్మల్ని క్షమించండి పక్షిరాజు.
కాల తన తప్పు తెలుసుకుని పక్షిరాజు వాళ్ళతో పాటు వాళ్ళలాగి ఇంకొక గుడిసె కట్టుకుని అక్కడే ఉంటున్నారు.